నా పేరు ఏరు హనుమిరెడ్డి, రంగారెడ్డిపాలెం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఊర్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటే మేము పడ్డ ఇబ్బందులు చూసి ఒక కమిటీగా ఏర్పడి ఊరందరం ఒక మండపం కట్టుకోవాలని తీర్మానించుకున్నాం. ఊరందరి సహకారం కావాలని ఇల్లు తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేశాము. దీంట్లో ముఖ్యంగా ఒక 10 మందిని తిరిగి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందుకు ఊరు ప్రజలందరూ బాగా సహకరించారు. మేము ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ కలిస్తేనే దీన్ని పూర్తి చేయగలని భావించి వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ నిర్ణయించుకొని వాళ్ళ సహకారం తీసుకున్నాము. అందరితో మాట్లాడి వాళ్ళు ఓకే ప్రొసీడ్ అవ్వడం తర్వాత మేమంతా ముందుకెళ్ళాము. ఆ తర్వాత గోపిరెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మేము సహకరిస్తాము, మీరు చేసుకోండి అన్నారు. మేము దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్ళాము అందరం కలిసి. ముఖ్యంగా దొండేటి అచ్చిరెడ్డి గారు ముందుకొచ్చి స్థలం ఇస్తాను నేను అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ స్థలం కాకుండా మేము రిజిస్ట్రేషన్ భూమి ఆయన 30 సెంట్లు డొనేట్ చేశారు. ఆ 30 సెంట్లో కట్టడానికి నిర్ణయించుకున్నాము. దానికి తగిన ఫండ్ మేము అందరి దగ్గర కలెక్ట్ చేసి సుమారు 60 నుంచి 70 లక్షల దాకా కలెక్ట్ చేసుకున్నాం ఊర్లో. ఆ మిగతాది వస్తు రూపేణ డాక్టర్ గారు మాకు ఏర్పాటు చేశారు. అందువల్ల మేము దీన్ని 2 సంవత్సరాల 2 నెలల్లో పూర్తి చేసుకోగలిగాము. దీన్ని ఎవరికి రెంట్కి ఇవ్వటం కానీ ఏమీ లేదు. ఊరందరూ ప్రజలు అందరూ ఊరక చేసుకోవటమే. మెయింటెనెన్స్ ఓన్లీ ఊడిపించడం, కడిగించడం దానికోసం తప్పితే ఎవరు దీనికి ఏమీ చెల్లించాల్సిన పని ఏమి లేదు. ఇది గ్రహించాలని మేము కోరుతున్నాం అందరినీ. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గోపిరెడ్డి గారికి ఆపాదించడం జరుగుతుంది. దీన్ని 3 కోట్లు వసూలు చేశారు, అట్లా ఇట్లా ఫండ్ తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని. మేము తెలియని వాళ్ళ దగ్గర ₹1 కూడా ఎవరి దగ్గర అడగలేదు. అందరూ మా గ్రామానికి సహకరించిన వాళ్ళ దగ్గరే మేము అడిగి తీసుకొచ్చుకున్నాము. దీనికి రెంట్కి ఇవ్వటము ఆయన బినామీగా పెట్టి చేస్తున్నాడు అనేది అబద్ధం అసలు. దీన్ని దయచేసి ఎవరు నమ్మవద్దని మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. ఇంకా పోతే బీసీ భూముల్ని ఆక్రమించారని చెప్పి డాక్టర్ గోపిరెడ్డి గారి మీద ఒక ఎలిగేషన్ చేశారు. గోపిరెడ్డి గారు మాకు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ భూమి ఎక్కడుందో మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పమన్నారు. మేమందరం కలిసి బీసీ వాళ్ళు చేసుకుంటుంటే వాస్తవంగా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి చెప్పి ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు భూమి తీసుకుంటున్నారు, ఇప్పుడు జగనన్న కాలనీకి ప్రపోజల్స్ వచ్చినాయి అని చెప్పారు. దాన్ని మేము వాళ్ళతో మాట్లాడితే సరే ఓకే తీసుకోమన్నారు. మేము ఆ విధంగా కాలనీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బీసీకి వాళ్ళ ప్రొవైడ్ చేసిన కాలనీలో వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకే ఉన్నాయి, ఎవరు ఆక్రమించలేదు అదేమి. ఇది గమనించాలని కోరుతున్నాం మేము ముఖ్యంగా. దీనికి గోపిరెడ్డి గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఊరందరూ 70-80 మంది సమక్షంలో నేను ఇట్లా మాట్లాడుతున్నాను. దయచేసి ఒకసారి చూడండి ఈ జనం ఎంతమంది హాజరయ్యారో మీరు. థ్యాంక్ యూ. నా పేరు శ్యామలని శ్రీనివాసరావు అండి. ఏం జరిగింది? మేము 50 సంవత్సరాలను బట్టి ఫార్మాకు చేసుకుంటున్నాం అండి. ఇట్లా జగనన్న కాలనీకి తీసుకుంటున్నాము. అదేంది మీరు అన్నారు, కావాలంటే తీసుకోండి, మీకు చేసేది ఏంది, మాకేదో అంటే న్యాయం చేయండి అన్న. శాస్త్రం అబ్బాయి మీకు మా అందరిని కాపాడుతున్నారు కాబట్టి మా ఇంటికి తింటున్నారు, మీకు న్యాయం చేస్తాం, దోషం చేయండి. అది ప్లాట్లు వేసారు. ఎవరికి ఎవరి ప్లాట్లు వాళ్ళకి అట్నే ఉన్నాయి. మాకు ఇబ్బంది ఏముందండి, ఇస్తూ అన్నారు. ఇంకా మేము ఇంకా ఎదురు తిరగటం కానీ ఏం లేదు. బలవంతంగా ఏం మాట్లాడాలి, బలవంతంగా ఇంకా ఆయన్నే గోపిరెడ్డి గారిని కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ ఏంది మాకేం న్యాయం చేయండి అని అడుగుతాం, మీకు చేస్తాం అని అన్నారు. మేము ఎత్తరించి ఆడకపోయి కానీ ఎవరితో మాట్లాడండి కానీ లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొండేటి అచ్చిరెడ్డి. నేను స్థలదాతని కళ్యాణ మంటపానికి. మా ఊర్లో కళ్యాణ మంటపం లేనందువల్ల ఈ ఫంక్షన్లకు ఇబ్బంది జరుగుతున్న వల్ల గ్రామస్తులు వచ్చి అడగటం వల్ల నేను స్థలం ఇవ్వటం జరిగింది. ఇది మా తాతల నాటి ఆస్తి అండి. ఎప్పుడో పూర్వం 200-300 సంవత్సరాల నుంచి ఉన్న స్థలం ఇది. ఇదేమి ఎవరిది ఆక్రమించుకున్నది కాదు. ఈ చందాలు కూడాను ప్రతి ఇంటి నుంచి చందాలు వసూలు చేశాము. ప్రతి ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, బయట వాళ్ళు ఉన్నవాళ్ళ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర వసూలు చేసాము. వేరే స్టేట్లే కాదు, వేరే దేశాలు, అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడున్న ప్రతి వ్యక్తి దగ్గర
రంగారెడ్డిపాలెం నుంచి వెళ్ళిన ప్రతి వ్యక్తి దగ్గర వసూలు చేశాం. అంతేకాదండి, మా ఊరు ఆడపడుచులు వేరే వాళ్ళకి మనం సంబంధాలు ఇచ్చుకున్నాం కదా, అక్కడ మా ఆడపడుచుల దగ్గర కూడా వెళ్ళి సందాలు వసూలు చేసి సుమారు 70 లక్షల రూపాయలు వసూలు చేసి కట్టుకున్నాము. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊళ్ళో ఒక 50 మందిని వెళ్ళి, ఏమంటే మీరు సహకరించాలంటే కొంత ఐరను, కొంత సిమెంటు, కొంత ఇసుక, చిప్స్, ఇలాంటి మెటీరియల్, గ్రానైట్తో సహా ఇట్లాంటి ఆయన అడిగి ఇప్పించడం జరిగింది. అంతేగాని ఇందులో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వసూలు చేసుకొని తిన్నది ₹1 లేదు. ఇది అవాస్తవం. అంతేకాదు, ఇంతవరకు కళ్యాణ మండపం ఓపెనింగ్ అనేది జరగల. వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసంపూర్తిగా ఉన్నా, ఇంకా కంప్లీట్ కాలేదు, 20% వర్క్ ఉంది. అయినా సరే వర్షాలకు వచ్చి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 2 నిశ్చితార్థాలు చేసుకున్నారు. అంతేగాని ఇందులో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన రూపాయి తిన్నది లేదు, మేము అద్దెలు తీసుకున్నదే లేదు. ఇంతవరకు కంప్లీటే కాలా. అద్దెలు తీసుకునేదేంటి? పల్లెటూళ్ళలో అద్దెలు తీసుకుంటారా? మెయింటెనెన్స్కి ఏదో ఉంటే 5,000 10,000 తీసుకుంటారు. అది ఇంకా కాలేదు కదా, ఇంకా ఓపెనింగే కాలేదు, కంప్లీట్ కాలేదు, ఎట్లా తీసుకుంటారు? ఈ మాటలన్నీ కూడాను చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇందులోకి లాగటం, విలేజ్కి ఏదన్నా హెల్ప్ చేస్తాడేమో, ఇంకా చేయకుండా ఉండాలి, గ్రామం అభివృద్ధి చెందకూడదు అనే ఒక ఉద్దేశంతో, ఒక కుట్రతోటి ఇది జరుగుతుంది. మాకు ఏ నాయకుడు ఇంతవరకు రంగారెడ్డిపాలెనికి హెల్ప్ చేయలేదు. గత 70 ఏళ్ల నుంచి ఓట్లేస్తున్నాం మేము. మాకు 200 సంవత్సరాల చరిత్ర ఉంది రంగారెడ్డిపాలెం పుట్టి. మాకు వాగు, పెద్ద వాగు ఉంది, 2 వాగులు కలుస్తాయి. ఆ వాగు కాజ్వేకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎంపీ గారు అయోధ్య రామిరెడ్డి గారి ద్వారా 35 లక్షలు ఇప్పించడం జరిగింది. మేము కాజ్వే కట్టుకున్నాం, బాగా పొలాలకు వెళ్తున్నాం. ఎంత వాగు వచ్చినా వరద వచ్చినా మేము వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన దీనికి సహాయం చేశాడు, ఇది చేశాడు. ఇంతవరకే ఏ నాయకుడు చేయలేదు. కానీ అలాంటి నాయకుడిని మాకు దూరం చేయాలని, ఆయన మీద రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకోండి, రాజకీయంగా చూసుకోండి. అంతేగాని ఇట్లాంటివన్నీ చేసి రెచ్చగొట్టి అమాయకులను పట్టుకొని వాళ్ళకేదో ఆశ చూపెట్టి ప్రలోభాలు పెట్టి ఇలాంటి వ్యవహారాలు చేయటం అనేది పల్లెటూళ్ళు నాశనానికి అది ఆంది పలుకుతుంది. కానీ పల్లెటూళ్ళు బాగుపడటానికి పనికిరాదని నా విశ్వాసం. మీ గ్రామస్తులు అందరూ సహకరించారు. వాళ్ళందరికీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్థలదాతను, బోర్డు కూడా ఉంది, మీరు ఫోటోలు వీడియోలు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు రాఘవమ్మ అండి. మాది రంగారెడ్డిపాలెం గ్రామం. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనండి. మా ఊర్లో వర్షం పడితే చిన్న గ్రామం అండి, అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి. మా ఊర్లో ఎలాంటి తగాదలు లేవండి. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతుందని దొండేటి అచ్చిరెడ్డి గారు మా మావయ్య అండి, ఆయన ఊర్లో ఉండి వెళ్ళిపోయింది ఆయన కాబట్టి ఊరి మీద అభిమానంతో ఆయన స్థలం డొనేట్ చేశారండి. అది అసైన్డ్ భూమి కాదండి, అసలుకే ఆయన డొనేట్ చేశారు. ఊర్లో ప్రజలందరూ కలిసి ఎన్ఆర్ఐ ఇబ్బందిలో ఉన్న పిల్లలు, మా ఊర్లో పిల్లలు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలామంది అందరు కలిసి కట్టుతో ఈ కళ్యాణ మండపం కట్టుకున్నారు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు చాలా సహాయం చేశారండి. మాకు ఏ ఆపద వచ్చినా, ఏదొచ్చినా, ఏ సంతోషం వచ్చినా ఆయనతో మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఆయన్ని ఈరోజు అట్లా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందండి. ఆ మాట్లాడేవాడు అసలు మనిషే కాదండి, అట్లా మాట్లాడకూడదండి గోపిరెడ్డి గారి గురించి. ఆయన మాకు సహాయం చేయకపోతే ఇవాళ మేము కళ్యాణ మండపం మొత్తం పూర్తి, ఇంకా మాకు పని పూర్తి కాలేదండి. ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తుంటే మాకు ఎవరు హెల్ప్ చేస్తారండి? ఎలా చేస్తారు? గవర్నమెంట్ మాది కాదు, ఇప్పుడు మాకు లేనిపోయిన ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నారు. మాకు పని కావాలంటే ఎట్లా ఉంటుంది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు కళ్యాణ మండపానికి గ్రానైట్ కానీ మెటీరియల్ మొత్తం ఆయన మాకు సహాయం చేశారు. మేము ఏ ఫంక్షన్ ఎంత చిన్న వాళ్ళైనా, వాళ్ళేం పెద్ద ఉన్నోళ్ళు పిలిస్తే వచ్చాడని కాదు, ఎవరిని పిలిచినా కానీ, ఎవరిని ఇన్వైట్ చేసినా కానీ సొంత మనిషిలాగా వచ్చి అందరినీ ఆయన అంత మంచిగా చూసుకుంటాడు. ఇలా ఈరోజు గోపిరెడ్డి రెడ్డి గారి మీద అసైన్డ్ భూమి లేనిది అక్కడ ఉంది జగనన్న కాలనీ, అది అసైన్డ్ భూమి, ఇది కాదు. ఎట్లా మాట్లాడతారు? అట్లా తప్పుడు ప్రచారాలు ఎలా చేస్తారు? అట్లా అతను తప్పు మాట్లాడటం తప్పండి. వెంకటేశ్వర రెడ్డి ఊరికి ఒక చేస్తాడు, అలా ఎలా మాట్లాడతాడు తప్పుడు మాటలు?
వాడు చేసిన తప్పు అసలు. గోపిరెడ్డి గారి మీద అలాంటి చేయకూడదు. ఎవరు వాడి అనుకుని చేపించారో మాకు తెలియదు. అతను అలా చేయటం తప్పు. గోపిరెడ్డి గారితో అసలు ఇందో తప్పు లేదు. గోపిరెడ్డి గారు మాకు న్యాయం చేయడానికే చేస్తున్నాడు. మా ఊర్లో ఆయన ఎలాంటి ఇది చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఇది అసైన్డ్ భూమి కాదు, ఇది రిజిస్ట్రేషన్ భూమే. దొండేటి అచ్చిరెడ్డి గారు డొనేట్ చేశారు. గ్రామ ప్రజలందరూ కష్టపడి అందరూ డొనేట్ చేసి అందరు కలిసి కట్టుగా పెట్టుకున్నది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి, ఇంకా అది కళ్యాణ మండపం ఓపెనింగ్ కాదా, పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎలా చేసుకుంటారు? చిన్న ఊరు, చిన్న బజార్లు, తడుచుకుంటూ చేసుకోలేరుగా. అక్కడ చేసేటప్పుడు ఊడవాలి, కరెంటు బిల్లులు కట్టాలి. అలాంటి దానికి డబ్బులు ఇవ్వరా? ఎవరైనా అడగరా? అది డొనేషన్లు తీసుకున్నట్ట, లంచాలు తీసుకున్నట్ట? తప్పండి. అతను అసలు అలా ప్రచారం చేయడం తప్పు. అట్లా చేయకూడదు. వెంకటేశ్వర రెడ్డి తప్పుడు మనిషి. అతను అన్ని ఎలిగేషన్లు ఉన్నాయి. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అతను మంచోడు కాదు. అది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఆయన అనేదానికి లేదు. ఆయన చాలా మంచోడు. మా ఊరికి చాలా హెల్ప్ చేశాడు. శ్రీనివాసరెడ్డి గారిని అంటే మాత్రం ఈసారి మేము ఒప్పుకోం. నా పేరు దొండేటి అప్పిరెడ్డి. నేను జొన్నల గ్రామ సర్పంచ్గా 2013 నుంచి 18 వరకు పనిచేశాను. మరి నన్ను ఏమీ తెలియని వయసులో నన్ను రాజకీయ రంగంలోకి దించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బిడ్డగా నన్ను కాపాడుతూ నా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో నేను ఒకడిని. మరి ఇలాంటి గ్రామానికి లేనిపోయిన అపనిందలు వేసి పాదయాత్ర ఏరు వెంకటేశ్వర రెడ్డి ఎలియాస్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఒక నిరాధార ఆరోపణలు చేసి, రంగారెడ్డిపాలెం అంటే ఒక విశిష్టమైన గ్రామం, పేరు ప్రతిష్టలో ఉన్న గ్రామం, ఐకమత్యానికి ప్రతీకగా ఉన్న గ్రామం, మా గ్రామాన్ని మరి బజారు కీడ్చి, మా గ్రామంలో పుట్టి మా గ్రామాన్నే బజారు కీడ్చిన వ్యక్తి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి. అతని చరిత్ర దాదాపు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. వాడి జీవితం మొత్తం మంగళగిరి ఆ ఏరియాలో తిరిగి అనేక మందిని మోసం చేసి నేను ప్రత్యేకంగా చూశాను. వాడి జీవితం అంతా మోసం, వాడి మాటలన్నీ మోసం, వాడి బ్రతుకే మోసం. మరి అలాంటి వ్యక్తి అలా గ్రామం మీద, అతని మీద, ఎమ్మెల్యే గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేసి గ్రామానికి తలవంపులు తెచ్చాడు. అలాంటి వ్యక్తిని మరి మేమందరం కలిసికట్టుగా అతన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి అతను వాళ్ళ హాస్పిటల్లో ఉండి కూడా కారులో వచ్చారు, నన్ను ఇంకా నిర్బంధం చేస్తున్నారు, నన్ను కొట్టారు, తిట్టారు. అతను చేసిన కార్యక్రమం ఏదో చెప్పకుండా, అతను చేసిన ఆరోపణలు ఏదో చెప్పకుండా, కేవలం నన్ను ఊరికి ఎవడైనా కొడతారండి, ఊరికి వారి జోలు ఎవరైనా పోతారా? ఇప్పటి వరకు వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా అతనే పాప అతనే అనుభవిస్తారని మేము మా ఊరికి చెడ్డ పేరు వస్తున్నా కూడా మేము అతను ఎప్పుడు పట్టించుకోలేదు. పాపం పండిన రోజు అతనే పోతాడని చివరికి మా గ్రామం మీదనే తిరగబడి మా గ్రామంలో మా గ్రామవాసులకి ఇబ్బందికరమైన విషయం మాట్లాడుతూ, ఇందాక మా అచ్చిరెడ్డి చెప్పినట్టుగా మరి ఈ గ్రామం అభివృద్ధి చెందకూడదు, ఈ గ్రామం నాకు సహకరించడం లేదు, నేనేదో మొండమోయి ఫోటోలను తీసుకొని అవన్నీ బయట పెట్టుకొని సంపాదించుకోవడానికి నాకు ఆస్కారం నా గ్రామంలోనే ఇవ్వటం లేదు, కేవలం అది ఒక ఈర్ష్య. ఆ ఈర్ష్యతోనే అతని ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. కాబట్టి ఆ వ్యక్తిని మనం పాపం అనేదానికి ఆస్కారం లేదు. చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఫస్ట్ నుంచి కాసు వాళ్ళు దగ్గరకు దగ్గర నుంచి రాజకీయం నేర్చుకొని కాసు వాళ్ళనే మోసం చేసి, మరి అప్పట్లో మేము వైఎస్ఆర్సీపీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా తిట్టిన వ్యక్తి అతని. మీరు ఎందుకు వైఎస్ఆర్లోకి పోయారు, కాంగ్రెస్లో అనుకున్నాను తిట్టిన వ్యక్తి అతని. మరి తర్వాత ప్రభుత్వం రాగానే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా మోసం చేసుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకోవడం, ఎక్కడ దొరికితే అక్కడ నిరుద్యోగుల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానంటాం, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి అనేక రకాలుగా డబ్బులు పోగు చేసుకొని మరి దుర్మార్గమైన జీవితంగా అనుభవిస్తూ ఇవాళ మా గ్రామానికి తలవంపులు తీసుకొచ్చాడు. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అతని చందాలు ఇచ్చినా కూడా ఆయన దగ్గరికి తీసుకోడు. మరి మా ఈ కళ్యాణ మండపానికి నడికట్ట రామిరెడ్డి గారు 10 లక్షలు డబ్బులు ఇస్తానండి ఆయనే ప్రోద్బలం చేసి ఆయన ఏర్పాటు చేస్తే మేము పోయి తీసుకొచ్చుకున్నాం. మరి జొన్నలగడ్డలో కమ్యూనిటీ వాళ్ళు కడుతూ ఉంటే అనిల్ గారి దగ్గరికి డైరెక్ట్గా మమ్మల్ని పంపించి మా డబ్బులు ఇప్పించాడు. అయోధ్య రామిరెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా మమ్మల్ని పంపించి డబ్బులు ఇచ్చాడు. ఆయన దోసుకునేది ఎక్కడ, ఆయన కబ్జా చేసుకునేది ఎక్కడ? ఇవాళ మరి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు, సర్టిఫికెట్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా. మరి ఇది పోరంబోకు స్థలం, గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి ఇది కట్టుకొని డబ్బులు చేసుకున్నారని ఒక ఆరోపణ చేస్తున్నాడు. అతను చేసే ఆరోపణలో ఆధారం ఏమైనా ఉందా? ఎవరైనా విఘ్నులు తెలుసుకుంటే అది గవర్నమెంట్ స్థలమా, పబ్లిక్ స్థలమా, అది దాతల ద్వారా వచ్చిందా అనేది తెలుస్తుంది క్లియర్గా. కాబట్టి ఆరోపణలో నిజం లేనప్పుడు అతను ఎప్పుడైనా తలకాయ వంచాల్సిందే. అతను చేసిన పాపాలు ప్రక్షాళనకు చేసుకునే పరిస్థితి దగ్గరకు వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తుల మాటలు ఎవరూ నమ్మొద్దు. మరి టీవీలో బోయిలో అన్నింటిలో ఇస్తున్నారు కాబట్టి అవి నిజమనే కొంతమంది అనుకుంటారు. కానీ ఈరోజు మా గ్రామం మొత్తం తరలి వచ్చింది, ఇంకా తెలియదు జనానికి, లేకపోతే ఊరు మొత్తం వచ్చి ఉండేవాళ్ళు. మరి ఇలాంటి గ్రామంలో బాగా ఐకమత్యంతో ఉండే గ్రామంలో ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ గ్రామాన్ని సుభిక్షంగా పడి ఉండేదానికి వీలు లేకుండా ఇలాంటి పనులు చేస్తున్న వెంకటేశ్వర రెడ్డిని మేము
ముక్త కంఠంతో ఏకగ్రీవంగా మేము అతన్ని ఖండిస్తూ ఉన్నాము. గోపిరెడ్డి గారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఆయన మాకు చేసిన మేలు జీవితాంతం మేము ఆయనకి సేవ చేసినా కూడా మా రుణం తీరదు. అట్లాంటి వ్యక్తిని ఇవాళ దుర్మార్గంగా దూషిస్తూ లేనిపోని నిందలు వేస్తూ ప్రజల్లో అతన్ని అబాస్పాలు చేయాలనే ఒక ప్రయత్నంతో ఇతనికి సంపాదించుకోవడానికి వీలు పడలేదండి. ఈ గ్రామంలో ఎవరు చోటు ఇవ్వాల. మెయిన్ అతనికి ఏదో ఒకటి ఇక్కడికి వచ్చి 4 ఫోటోలు తీసుకొని అక్కడ పోయేది సంతానం చేసుకుందని. మా కమ్యూనిటీ జొన్నగడ్డల కమ్యూనిటీ వాళ్ళు కడుతుంటే అక్కడికి వచ్చి నేను ఒక 5 లక్షలు ఇస్తానని చెప్పి నా పేరు పెట్టండి. ఆ పేరు పెట్టుకుంటే మళ్ళీ ఒక 50 చికెన్ వరకు దోసుకోవచ్చు. మేము అసలు ఎంటరే కానీ అక్కడికి. అతను వస్తే ఈ నిర్మాణం జరగదు, ఇతను వస్తే తగాదులు ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరో నమ్మటానికి వీలు అవుతారు. అతను చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే, 100% అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎవరో అతని మాటలు నమ్మొద్దని, గోపిరెడ్డి గారి గురించి ఎవరో పొరపాటును కూడా ఆలోచించొద్దని సవినయంగా మనం చేసుకుంటూ మా గ్రామం తరఫున దీన్ని కూడా విచారిస్తూ కార్యక్రమం